ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏదైతే కూల్చివేతలు జరిగినాయో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇదే కూల్చివేతలు జరిగినాయి. ఒక్కసారి చూడండి ఎంత దారుణమో. ఆనాడు కూల్చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు పాపం డబ్బులు పెట్టి మళ్ళీ రేకులు వేసుకొని రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. మళ్ళీ వచ్చి వాళ్ళ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పరిస్థితి. ఇది మనం గౌలిదొడ్డి గోపన్పల్లి దగ్గర ఉన్న గౌలిదొడ్డిలో ఉన్న గుడిసెల గురించి వాళ్ళ పేదల ఇండ్ల గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళేమి పోయి 3 ఏళ్ల కిందనో 4 ఏళ్ల కిందనో ఇక్కడికి రాలే. దాదాపు 30-40 ఏళ్ళు అవుతుంది వీళ్ళు ఇక్కడ నివాసం ఉండబట్టి. దీన్ని బసవతారక నగర్ అంటారు. చేరిలింగంపల్లి మండల్ గోపనపల్లి విలేజ్ ఇది బసవతారక నగర్. వీళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, లేకపోతే ఇంకా కరెంటు బిల్లులు ఉన్నాయి, గ్యాస్ బిల్లులు ఉన్నాయి, మొత్తం సర్వం ఉన్నాయి, లేనిది లేదు. ఓటర్ ఐడి కార్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళని 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్న వీళ్ళ తండ్రులు వీళ్ళ తాతలు చాలా మంది చనిపోయారు. ఇక్కడ వాళ్ళ సమాధులు కూడా పక్కనే ఉన్నాయి.